గారి తర్వాత మీరే నాకు ఇష్టం అనిపించారు సార్. అంత బాగుంది కామెడీ అయితే. ఏం నవ్వించారు అసలు. ఏమంటారు ఈ సీజన్లో నేనైతే నవ్వుకున్న ఒక బెస్ట్ ఫిలిము జమానా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. సాంగ్స్ అయితే లేవు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్ ఉంది. మళ్ళీ సినిమాటోగ్రఫీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. మూవీ అందరు ఫ్యామిలీ పరంగా అందరు వచ్చి చూడాల్సిన ఫిలిము. అసలు కడుపు నొస్తుంది మీకు నవ్వి. ఎక్సలెంట్ స్టోరీ, ఎక్సలెంట్. మళ్ళీ క్యాస్ట్ పరంగా క్రూయన్ క్యాస్ట్ పరంగా మాత్రం ప్రతి ఒక్క ఆర్టిస్ట్ మాత్రం ఎక్సలెంట్ చేసిండు. ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు. సీన్ మాత్రం మంచి, ప్రతి ఒక్క సీన్ కనెక్ట్ అయినా నేనైతే. మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనరు. కమ్ అండ్ వాచ్ విత్ ఫ్యామిలీ అండ్ ఎంజాయ్. నవ్వుకుంటూ వెళ్ళిపోతారు బయటికి. చాలా బాగుంది. కమ్ అండ్ వాచ్ విత్ ఫ్యామిలీ కంపల్సరీ. బాగుంది సినిమా, చాలా బాగుంది. అదృష్టం అనేది అక్కడిక్కడ తిరిగి మళ్ళీ ఒకవేళ ఎక్కడికైనా వస్తుంది అనేది సినిమాలో చాలా బాగుంది. స్క్రీన్ ప్లే ఇట్లా మ్యూజిక్ అంతా చాలా బాగుంది. సినిమా చాలా బాగా వచ్చిందన్న. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ అన్నకు, భాస్కర్ అన్నకు చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్ యూ. ఇంత మంచి అవకాశం ఇచ్చిండు. ఇందులో డైలాగులు కానీ అన్నీ కానీ నా పేరుతోనే టైటిల్ రివీల్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ డైరెక్టర్, మొత్తం జమానా టీం అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. భయ్యా ఇప్పుడే సినిమా చూసినా, నిజంగా చెప్తున్నా మామూలుగా లేదు భయ్యా. పాటను హిందీలో అంటారు గానా, ఇప్పుడే చూశాను భయ్యా జమానా. నిజంగా చెప్తున్నా జమానా సినిమా సూపర్ అంటే సూపర్ ఉంది భయ్యా. ఈ సినిమా చూసిన తర్వాత నేను ఒక్కటే చెప్తా భయ్యా, నిజం నవ్వులు అనుకోవచ్చు. ఏమన్నా కాన్సెప్ట్ భయ్యా, నిమిషానికి ట్విస్ట్ ఉంటుంది భయ్యా సినిమాలో. నిజంగా చెప్తున్నా క్లైమాక్స్ వరకు ట్విస్ట్ ఉంటుంది. జమానాలో ఏం జరుగుతుంది అంటే, ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఎట్లా దొంగతనాలు జరుగుతున్నాయి, ఎట్లా ఒకరినొకరు ఏ విధంగా మోసం చేసుకుంటున్నారు అదే భయ్యా కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్తో వేరే లెవెల్ తీసుకుపోయాను. నిజంగా చెప్తున్నా సినిమా మస్తు ఉంటుంది భయ్యా. హీరోయిన్ కూడా మస్తు ఉంటుంది భయ్యా, చూడొచ్చు. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. క్యారెక్టర్ వేరే లెవెల్ ఉంటుంది భయ్యా. అందరు క్యారెక్టర్లు బాగుంటాయి. హీరోయిన్స్ అందరూ బాగా చేసిరు భయ్యా. సినిమా సూపర్గా ఉంది. నిజంగా చెప్పుకోవాలంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలి భయ్యా. ఎందుకంటే అంత కాన్సెప్ట్ చిన్న సినిమా అయినప్పటికీ వేరే లెవెల్ కాన్సెప్ట్తో ఉంది. ఇలాంటి సినిమాని ఆదరించకపోతే నేను వేస్ట్ అంట. ఎందుకంటే చిన్న సినిమాలు ఆదరిస్తేనే ఇంకా